పరిశుద్ధాత్మ అభిషేకంతో సరిగ్గా నువ్వు నింపబడితే ఎవ్వరు నిన్ను ఆపలేరు సువార్త చెప్పకుండా. దొరికినోడు కల్లా ముందు యేసయ్యను పరిచయం చేయకుండా ఉండలేవు నువ్వు. నేను యేసయ్య పని చేయాలి, ప్రభు పని చేయాలి, ప్రభు పని చేయాలి. అభిషిక్తుల లక్షణాలు ఇదొకటి. నేను ఆత్మను రక్షించాలి, యేసయ్యను పరిచయం చేయాలి. అభిషేకం పైన అభిషేకం ఉంటే హృదయం అలా కొట్టుకుంటుంది. పైన అభిషేకం లేదనుకో, 4 డబ్బులు వెనకేసుకోవాలి, 4 రూపాయలు ముందేసుకోవాలి, 2 ప్లాట్లు కొనుక్కోవాలి. నాయన ప్రభువా తండ్రి దేవా స్తోత్రం. పైన తైలం లేకపోతే అంత ఎండిపోయిన అనుభవాలు ఎట్లుంటాయి అన్నమాట. పైన తైలం ఉందనుకో, 4 డబ్బులు వెనకలేదు, 4 డబ్బులు ముందు లేదా. ఆత్మల్ని రక్షణలోకి నడిపించాలి. అంతేకాదు జయం పొంది ఆత్మలను రక్షిస్తారు అభిషేకం పైన ఉంటే. అపోస్తలులు అదే చేశారు కదా, క్రీస్తుకు సాక్షులయ్యారు, ప్రకటించారు. కొరడా దెబ్బలకు భయపడలేదు, జైళ్ళకు భయపడలేదు, ప్రాణత్యాగాలకు భయపడలేదు, రాళ్ల దెబ్బలకు భయపడలేదు, బెత్తాల దెబ్బలు కొట్టుకోండి. ఎలా ఉన్నారు? చావుకి ఎలా? యోహాను, యాకోబు అయితే హతసాక్షుల్లో స్టోరీలో ఉంటుంది. శిరచ్ఛేదం చేయడానికి యాకోబుని తీసుకెళ్తుంటే, ఖడ్గం చేత చంపడానికి యాకోబుని తీసుకెళ్తుంటే నవ్వుతా వెళ్ళాట. అక్కడ సైనికుడు మారుతాడు, ఆ సైనికుడు చెప్తాడు అన్నమాట. ఏమన్నా తెలుసా, చాలామందిని చూశాను నేరస్తుల్ని, కానీ శిక్ష ఖరారైంది అన్నప్పటి నుంచి వాడి ముఖం మారిపోయింది. కానీ ఇతని దగ్గర శిక్ష ఖరారైన దగ్గర నుంచి ముఖం అంతకు ముందున్న కళ్ళ కంటే ఎక్కువ కళ్ళతో నేను చూశాను. వధాస్థలికి, ప్రాణం తీసేటువంటి ప్రదేశానికి తీసుకెళ్ళేటప్పుడు నేను రాను, నన్ను వదలండి అని ఏడ్చిన వాళ్ళని చూశాను చాలామందిని. కానీ ఒక్కడు నాకు భిన్నంగా కనపడ్డాడు. వధాస్థలికి నవ్వుతూ వెళ్ళాడు. దేవునికి మహిమ. నవ్వుతూ ఇక్కడ నవ్వుతున్నాళ్ళే, ఆడిపోయినాక భయపడతాడంటే లేదు, ఖడ్గం ఎత్తినప్పుడు కూడా నవ్వుతానే ఉన్నాడంట, ప్రభువుని స్తుతిస్తూ. ఇదిగో నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తానని అప్పచెప్పి కన్నుమూశాడు. చావుకి నవ్వుతా ఎదురుపోవటం అనేది ఎవడి వలన అవుతుందా? కానీ పైన పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే, ఆత్మ బలపరిస్తే చిరునవ్వుతో ఎదురు వెళ్ళగలరు.